దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ముగిశాయి. అమర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సవిత తదితరులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రి లోకేష్ అక్కడే ఉన్నారు. అన్ని విధాలా అండగా ఉంటానంటూ మురళీనాయక్ తల్లిదండ్రులకు లోకేష్ ధైర్యం చెప్పారు. మురళీనాయక్ పార్థివ దేహాన్ని మంత్రి లోకేష్ భుజాలపై మోశారు. అధికార లాంఛనాల మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి రాష్ట ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల ఇంటి స్థలం, వీర జవాన్ మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట ప్రభుత్వం తరపున ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 50 లక్షల రూపాయలను మురళీనాయక్ కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి, వీర జవాన్ మురళీనాయక్ మృతి పట్ల ఇప్పుడు దేశం యావత్తు కూడా నివాళి అర్పిస్తోంది మురళీనాయక్. ఎందుకంటే మురళీనాయక్ కుటుంబానికి నివాళులు అర్పించేందుకు ఈ రోజు వచ్చిన జనం చూస్తుంటే మురళీనాయక్ మరణం ఎంత మందిని దేశవ్యాప్తంగా కదిలించిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న బెంగళూరు నుంచి మురళీనాయక్ మృతదేహాన్ని తీసుకురావడానికి మంత్రి సవిత అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రతి గ్రామాన రోడ్డుపైకి వచ్చి మొత్తం అందరూ ప్రజలందరూ కూడా నీరాజనాలు పట్టడం కూడా మనం చూసాము. మురళీనాయక్ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామమైన కల్లితాండకి తీసుకొచ్చేంత వరకు కూడా వేలాది మంది జనం ఆ ర్యాలీలో కూడా, అంతిమ ర్యాలీలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ మొత్తం గ్రామం మొత్తం పట్టనంతగా, కల్లితాండ మొత్తం పట్టనంతగా జనం కూడా అక్కడికి వచ్చారు. ముఖ్యంగా మురళీనాయక్ పాకిస్తాన్ తో భారత్ యుద్ధం నేపథ్యంలో, ఉద్యమం జరిగిన నేపథ్యంలో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించడం దేశానికే గర్వకారణంగా ఉందని కూడా ఇప్పుడు రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. ముఖ్యంగా అదే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు స్వయంగా వచ్చి వారి తల్లిదండ్రులు కూడా ఓదార్చి భారీగా సాయం కూడా ప్రకటించారు. 50 లక్షలు వారి కుటుంబానికి ఆయన తన పర్సనల్ గా కూడా ప్రకటించారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి 5 ఎకరాల పొలం కూడా ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. దీంతో పాటు వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ప్రకటించింది. ఒకవైపు మురళీనాయక్ కుటుంబానికి సాయం అటువైపు ఉంచితే భారతదేశం దేశ భక్తి ఎంతగా ఉందో ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ యుద్ధం నేపథ్యంలో మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం, అది కూడా మురళీనాయక్ వీళ్ళిద్దరికీ కూడా ఏకైక తన ఒక్కడే కొడుకు, మిగతా ఎవరో కూడా పిల్లలు లేరు వీరికి. అలాంటి కుటుంబంలో పుట్టి కేవలం 25 ఏళ్ల వయసులోనే విరోచితంగా పోరాడి భారతదేశానికి ప్రాణాలు అర్పించడం కూడా కల్లి తాండాకే గర్వకారణం అని చెప్పి కల్లి తాండావాసులు కూడా అంటున్నారు. అయితే మరోవైపు వ్యక్తులు కూడా, అంటే వారు చదువుకున్న వయసులో చదువుకునేటప్పుడు కూడా మురళీనాయక్ ఎప్పుడు కూడా నేను భారతదేశం కోసం పోరాడతాను, నేను ఎప్పటికైనా ఆర్మీలో పనిచేయాలి, నేను చనిపోతే నా పార్టీ పైన భారతీయ జాతీయ జెండా కప్పి ఉంచాలనేదే నా కోరిక అనేది వారికి ఫ్రెండ్స్ కి ఎప్పుడు చెప్పేవాడట మురళీనాయక్. అంత దేశభక్తి అప్పటి నుంచే, ఇంకా చదువుకునే రోజుల్లో నుంచి కూడా మురళీనాయక్ నింపుకున్నాడని వారి స్నేహితులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రోజు జనాన్ని బట్టి చూస్తే ఏ సెలబ్రిటీకి, ఏ రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ రానంత మంది జనసందోహం ఈరోజు మురళీనాయక్ అంతిమ క్రియల్లో పాల్గొనడం చూస్తుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి అంతమంది జనసందోహం. కేవలం కల్లితాండ ఒక మారుమూల గ్రామము, అది గోరంట్ల మండలంలో ఉన్నది. మారుమూల గ్రామంలో వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల కూడా వచ్చి మురళీనాయక్ అమర్ రహే, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు కూడా చేయడం కూడా చూసాం. మనకు అసలు అంతిమ క్రియల్లో పాల్గొనేటప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా అక్కడ చూసాం. ఎందుకంటే ఆ జన సందోహాన్ని పోలీసులు కూడా వారు కంట్రోల్ చేయలేకపోయారు. అంత జనం వేలాది మందిగా తరలి వచ్చారు. మురళీనాయక్ కేవలం అతి చిన్న వయసులో, 25 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించడం అంటే ఎంతో గర్వకారణం కూడా వారి తల్లిదండ్రులు కూడా అంటున్నారు. తల్లిదండ్రులు మాకు చనిపోయినందుకు ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా మా కుమారుడు
దేశం కోసం భారత మాత కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆయన చనిపోయినా కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా కల్లి తాండాకి ఒక పేరు తెచ్చాడు. దేశంలోనే ఒక పేరు అందరూ గుర్తుండిపోయేలా కూడా ఆయన త్యాగం మరువలేనిదని కూడా వారి తల్లిదండ్రులు కూడా అంటున్నారు. మరోవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వారి కుటుంబానికి అండగా ఉండేలా కూడా వారికి పరిహారం కూడా చెల్లిస్తామని కూడా ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు వారి కుటుంబానికి అండగా ఉంటామని. నిన్ననే మంత్రి సవిత కూడా 5 లక్షల రూపాయల చెక్కులు ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సహాయం అందించారు. మరోవైపు వారిద్దరికి కూడా తల్లిదండ్రులకు అంటే ఏకైక సంతానమైన కుమారుణ్ణి కోల్పోయి బాధలో ఉన్నటువంటి వారి కుటుంబానికి అండగా ఉంటుంది. మీరేం కొడుకును కోల్పోయినా కూడా భారతదేశానికి తమ కొడుకును వీరోచితమైన వీర సైనికుని అందించినందుకు గర్వపడాలని చెప్పేసి కూడా మంత్రులందరూ కూడా వారికి భరోసానిచ్చి వారికి అండగా ఉంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే సైనికులు మొత్తం సైనిక లాంఛనాలతో ఈ రోజు ఎంతో అట్టహాసంగా ఆయన అంత్యక్రియలు మురళీ నాయక్ అంత్యక్రియలు కూడా పూర్తి కావడం కూడా జరిగింది. వేలాది మంది జనసందోహం వచ్చి ఆయన మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించి మురళీ నాయక్ అమర్ రహే అనే నినాదాలు చూస్తుంటే భారత దేశం పైన ఎంత దేశభక్తి ఉప్పొంగిపోయినట్లు కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. మురళీ నాయక్ ఏదైతే తాను చదువుకునే రోజుల్లో దేశభక్తిని తన గుండెల్లో నింపుకున్నాడో అలాంటి దేశభక్తి ఈ రోజు మనకు కల్లి తాండాలో కూడా కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మురళీ నాయక్ అమర్ రహే అంటూ కూడా నినాదాలు వినిపించకూడదు. అదే సమయంలో పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ కూడా యువకులు మరోవైపు నినాదాలు కూడా చేశారు. దేశం కోసం ప్రాణార్పించడం మా కల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ గర్వకారణంగా ఉందని కూడా కల్లి తాండా వాసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. అమర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సవిత తదితరులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రి లోకేష్ అక్కడే ఉన్నారు. అన్ని విధాలా అండగా ఉంటానంటూ మురళీ నాయక్ తల్లిదండ్రులకు లోకేష్ ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని మంత్రి లోకేష్ భుజాలపై మోశారు. అధికార లాంఛనాల మధ్య మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలంలో తో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల ఇంటి స్థలం, వీర జవాన్ మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 50 లక్షల రూపాయలు మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు.